अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 22వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. ఆ 22వ అభ్యాసంలో కూడా బహుళీ సమాసానికి సంబంధించి విషయాన్ని చూస్తున్నాము. నిన్న బహువ్రీహి సమాసానికి 5 భేదాలు చెప్పుకున్నాము. 5 భేదాలలో మొట్టమొదటి భేదం అనేది సమానాధికరణ బహుళీ సమాసం. ఆ సమానాధికరణ బహుళీ సమాసం యొక్క ప్రయోగం వాటి యొక్క ఉదాహరణ ఎలా ఉంటాయి అనేది మనం ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి రూపంలో మనం చూశాము. రెండవ బహువ్రీహి సమాసానికి 5 భేదాల్లో రెండో భేదం వచ్చేసి వ్యధికరణ బహువ్రీహి సమాసం. అది రాసుకోండి, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. రాసుకోండి, ఒక తాత్పర్యం రాసుకోండి. ఈ సమాసంలో రెండు పదాలు భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. రెండు పదాలు అంటే పూర్వపదం, ఉత్తర పదం. ఈ సమాసంలో పూర్వపదము, ఉత్తర పదము భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. ఈ సమాసంలో రెండు పదాలు ఈ సమాసంలో పూర్వపదము మరియు ఉత్తర పదం అనేది భిన్న భిన్న విభక్తుల్లో ఉంటుంది. భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. పూర్వపదం మరియు ఉత్తర పదం భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. ఈ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదము భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. పూర్వపదం మరియు ఉత్తర పదము భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. రాసుకోండి. కానీ కేవలం పూర్వపదము, ఉత్తర పదము సమాన విభక్తి, చాలా సమాన విభక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ భిన్న భిన్న విభక్తి ఉంటే దాని వ్యధికరణ సమాసం, వ్యధికరణ వ్యతిరేకంగా భిన్నంగా ఉంటుందన్నమాట. రాసుకోండి. ఉదాహరణ కనిపిస్తుంది చూడండి. ధను పానౌ యస్య సహ. ధను ఇక్కడ ఏమిచ్చారు మనకు? ధను పానౌ యస్య సహ ధనుష్పాణి. ధను పానౌ యస్య సహ ధనుష్పాణి. ధను పానౌ యస్య సహ ధనుష్పాణి. ధనస్సు చేతిలో ఉంది ఎవరికైతే,
అటువంటి వ్యక్తిని చెప్పుకుంటున్నాడు. ధను పానౌ యస్య సహ ధనుష్పాను ధనుష్పాని. ధను పానౌ అని చేతుల్లో ధనుస్సు ఉంది ఎవరికైతే, సహ ధనుష్పాని అర్జున, అర్జునుడు అని చెప్పి తీసుకోవచ్చు. అదే కావచ్చు. పరశురామ. ఎవరి చేతులే ధనుస్సు ఉందో అతన్ని ధనుష్పాని అంటున్నా. ధనుష్పాని అర్జున, ధనువు చేతిలో ఉన్నటువంటి అర్జునుడు. అస్తు. చక్రపాణి, రెండోదంటే చక్రపాణి. చక్రపాణి పాణౌ చక్ర యస్య, పాణౌ చేతిలో, చక్ర యస్య పాణౌ చక్ర యస్య సహ చక్రపాణి కృష్ణ. చక్రం ఎవరికి ఉంది? ఎవరి చేతిలో ఉంది చక్రం? కృష్ణులో ఉంది. అందుకే చక్రపాణి కృష్ణ. కృష్ణుడు ప్రధానం అంటే చక్రపాణి. చక్ర పూర్వపదం ప్రధానం కాదు, ఉత్తర పదం ప్రధానం కాదు. పాణవు ద్వితీయ విభక్తిలో ఉంది, చక్ర ప్రథమ విభక్తిలో ఉంది. రెండు భిన్న భిన్న విభక్తులు ఉన్నాయా? అలాగా పూర్వపదంలో ఒక విభక్తి, ఉత్తర పదంలో ఇంకో భిన్న విభక్తి ఉంటుందని, అలా భిన్న విభక్తులు ఉంటుందని వ్యధీకరణ బహువ్రీహి సమాసం అంటాం. ఎక్కడైతే సమానంగా ఉంటే సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటాం. అస్తు. పాణో చక్ర యస్య సహ చక్రపాణి బ్రాకెట్ లో కృష్ణ. కృష్ణ. నెక్స్ట్. గురుగారు చక్రం హస్తో యస్య సహ అనొచ్చా అండి? చక్రం హస్తౌ యస్య సహ. చక్ర శబ్దం నపుంసకలింగం అక్కడక్కడ ప్రయోగం ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. కానీ పుల్లింగ ప్రయోగం కూడా ఉంటుంది మనకి చక్ర అని చెప్పి. చక్రం శబ్దం నపు అంటే ఇది కూడా భిన్న పుల్లింగం కూడా ప్రయోగం ఉందండి చెప్పాను. అలా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఆ ప్రయోగం ఉంది. పానో చక్ర యస్య సహ చక్రపాణి కృష్ణ. ఇంకోటి రాసుకుని కంటే కాల. కంటే కాల. కంటే కాల యస్య సహ. కంటే కాల అంటే అటువంటి పురుషుడు ఎవరి కంఠంలో అయితే కంటే కాల యస్య ఇక్కడ కాలహ అంటే ఏమిటండి? ఇక్కడ కాలహ అంటే చిహ్నం. కంఠంలో కాలవర్ణం లాగా ఉంటుందన్నమాట కంఠం కింద. అంటే ఇప్పుడు శివుణ్ణి అంటాము కంఠంలో జహరంతా కంఠంలో విషం పెట్టుకున్నా అని చెప్పి, ఇక్కడంతా ఒక వర్ణం వచ్చేసింది అన్నమాట, చిహ్నం కింద నల్లగా ఉంటుందన్నమాట. కాలహ అంటే నలుపు చిహ్నం, నలుపు వర్ణం. కంఠంలో గరళం ఉండడం అండి కాలహ అంటే. గరళం అంటాం దాన్ని మన ఇక్కడ చిహ్నం అంటే. గరళం అంటే విషం ఉంది అంటున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ పైన కనిపించేటువంటి అంటే కంఠంలో కాలాగా ఉంది, నల్లగా ఉంది ఎవరికైతే, ఎవరికి శివుడికి ఉంది. ఎందుకంటే ఆయన గరళం తాగాడు అంటే విషం తాగాడు కాబట్టి.
విషని కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి అని. గరళ కంఠుడు. ఓకే, ధన్యవాదం. కంఠః కం- కంఠే కాలః యస్య సహ కంఠే కాలః పురుషః. ఎవరైనా కావచ్చు ఇక శివుడు శివ అని ఇవ్వలేదు కానీ పురుషః మన ఇష్టం, అది ఏదైనా పెట్టుకోవచ్చు. శివ గురుగారు సమస్త పదం కంఠకాలహన కంటే కాల యస్య సహ కంటే కాల వస్తుంది. ఇక్కడ పూర్వపద సప్తమి విభక్తి లోపం వస్తుంది, లుక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పూర్వపదంలో సప్తమి విభక్తి రావాల్సింది, ఆ సప్తమి విభక్తి వస్తుంది కానీ దానికి లుక్ కాదు, లోపం కాదు. అలాగే కంటే శబ్దం అలాగే ఉంది, కంటే కాలహ వస్తుందన్నమాట, అలుక్ సమాసం అవుతుందన్నమాట. కంటే కాలహ యస్య సహ కంటే కాలహనే వస్తుంది. ఓకేనా? చక్రపాణో యస్య చక్రపాణి, ఇక్కడ మనకు అటువంటి పురుషుడు ఎవరికే ఉండొచ్చు అన్నమాట. ఒక జస్ట్ మనకు ప్రసిద్ధంగా శివుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి కంఠములో అయితే నలుపు మచ్చ ఉన్నదో అని పెట్టుకోవాలా మరి? నలుపు చిహ్నం ఉన్నదో, కంఠంలో నలుపు కంఠంలో కాలవర్ణం ఉంది ఎవరికైతే ఆ పురుషుడు అని పెట్టుకోవచ్చు ఆచార్య. కంఠంలో నలుపు వర్ణం ఉంది, ఇక ఏ పురుషుడికి అయితే ఎవరికైతే ఆ పురుషుని కంటే కాలహ పురుష అంటారు. కాలకంఠుడు అనకూడదా మహోదయ? చెప్పుకో కాలకంఠుడు అంటే, కాలకంఠుడు అంటే అది కొంచెం అర్థంలో చిన్న అర్థంలో తీసుకుంటుంది. కాలకంఠుడు అంటే అంటే కాల కలిగిన వాడి అర్థం వస్తుంది సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. మనకి చెప్పడానికి రకాల భిన్నం అంటే తప్పలేదు. మొత్తానికి కంఠంలో నలుపు వర్ణం ఉంది, నలుపు చిహ్నం ఉంది ఎవరికైతే అటువంటి పురుషుడు, శివుడా పురుషుడా ఎవరికైనా కావచ్చు. ఓకే, ఇది మనం ఇక్కడ కంటే కాలహ యస్య, కంటే సప్తమి విభక్తి, కాలహ ప్రథమా విభక్తి. రెండు భిన్న భిన్న విభక్తులు ఉన్నాయి కదా, పూర్వ పదంలో భిన్న సప్తమి ఉంది, ఉత్తర పదంలో ప్రథమ విభక్తి ఉంది, భిన్న భిన్న విభక్తి కదా. ఆ భిన్న భిన్న విభక్తులు దాన్ని వేదిక సమాసం అంటాం. ఓకేనా? ఈ రకంగా వేదిక సమాసానికి సంబంధించి 3 ఉదాహరణలు మనం చూసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రాసుకోండి, 3వ రాసుకోండి. మొత్తం 5 చెప్పుకున్నాం కదా, అందులో 3వ సమాసం సహార్థక బహువ్రీహి సమాసం. చంద్రశేఖర ఉంది ఆచార్య. ఇంకొక ఉదాహరణ ఉంది మోదయ, ఇంకొక ఉదాహరణ ఉంది మోదయ. చంద్రశేఖర చంద్రశేఖర రాసుకోండి. చంద్రశేఖర అంటే శేఖరే చంద్ర, శేఖరే చంద్ర యస్య సహ, శేఖరే చంద్ర యస్య సహ చంద్రశేఖర. ఇక్కడ శేఖర అంటే పర్వతం అండి, అంటే అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖరం మీద చంద్రుడు ప్రతీతమవుతున్నాడో, చంద్రశేఖరుడు శిఖర భాగం చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, కనిపిస్తున్నాడు, అలాగా. అంటే అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖరం యందు చంద్రుడు కనిపిస్తున్నాడో, అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖరం నందు, కొండ శిఖరం నందు, కొండ పర్వతం నందు, శిఖరం నందు, పర్వత శిఖరం నందు చంద్రుడు కనిపిస్తున్నాడో అదే చంద్రశేఖర అంటాం. చంద్రుడు కనిపిస్తే ఎక్కడ, శేఖర అంటే శిఖరం యందు అని అర్థం. శేఖరే చంద్ర యస్య, శేఖరే చంద్ర యస్య సహ = చంద్రశేఖర. హిమాలయ, హిమాచల, హిమాలయ పెట్టుకోండి. శిఖయందు చంద్రుడు కలవాడు అంటే చంద్రుడు కలవాడు అనమాట. అంతే, శిఖరం యందు చంద్రుడు కలవాడు, చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, కనిపిస్తున్నాడు. ఇప్పుడు శివుడికి ఆ శిఖ ఉంటది కదండి, జుట్టుతో శిఖలాగా పెట్టుకుంటారు, కొండలాగా, దానిపైన చంద్రుడు అలంకారంగా ఉంటాడు కదా, అందుకని చంద్రశేఖర. అందుకే ప్రతీతమవుతున్నా అని చెప్పి, చంద్రుడు అని కాదు, చంద్రుడు ప్రతీతమవుతాడు, చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు అని అర్థం శిఖరం యందు. అదే ఆయనకి విశేషంగా చెప్తారు, విశేషాలు.
మహోదయ, శిఖరః అంటే శిఖ అని కూడా అర్థం ఉంది మహోదయ. శిఖ ఆ, చెప్పుకోవచ్చు. అంటే క్షేత్ర అంటే శిఖ యందు చంద్ర. పర్వతం యొక్క శిఖ భాగంను శిఖ శేఖర అంటారని మీరు ఇదివరకు పూర్వమే చెప్పారు. ఇది రచనానువాద కౌముదిలో వచ్చింది ఆచార్య. సేమ్ ఇదే. జీ శిఖరం నందు అది మన ఇష్టం, మనం వివక్షను బట్టి పర్వత శిఖరం తీసుకోవచ్చు. ఓకేనా? అని చెప్పారు. ఓకే, మొత్తం ఒక శిఖర భాగానే చంద్రబింబం కనిపిస్తుంది, చంద్రుడు కనిపిస్తున్నాడు, చంద్రుడిలాగా ప్రతీతమవుతున్నాడు అనే అభిప్రాయంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. శిఖరం యందు చంద్రాహ. హిమాచల అని పెట్టాడు. ఈ చంద్రశేఖర్ హిమాలయ శిఖరం పేరు యందు, శివుడికి కూడా ఉంటుంది. హిమాలయ పర్వత శిఖరం యందు చంద్రః ప్రతీతుడు అవుతున్నాడు అంటే ఆ రకం కనిపిస్తున్నాడు. అటువంటి హిమాలయ శిఖరం నందు మహోదయ, హిమాలయ శిఖరం నందు అంటే అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖర భాగాన్ని చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖరం యందు చంద్రుడు ప్రతీతమవుతున్నాడు అంటే కనిపిస్తున్నాడు అని అర్థం. దీని ఒక మాట, శిఖరం యందు చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, హిమాలయ శిఖరం యందు చంద్రుడు ప్రతీతమవుతున్నాడు అంటే కనిపిస్తున్నాడు, చంద్రులా కనిపిస్తున్నాడు అని అర్థం. హిమాలయ శిఖరం యందు ఎవరి శిఖ యందు అయితే చంద్రుడు కనబడుతున్నాడో అతడు అని వస్తుంది కదా, ఎవరు అనేది కూడా రావాలి కదా. మనం ఎవరి శిఖ యందు అదే దాని ముందు అదే చెప్పాను. అటువంటి హిమాలయ పర్వతం ఎక్కడైతే, ఏ శిఖర భాగం ఎందైతే అని చెప్పి దాని సింపుల్ ఒక మాట హిమాలయ అని చెప్పారు ఆచార్య పూర్వమే. అదే కదా, దానికి మన ఆ రకంగా మన అర్థం స్పష్టంగా మీకు స్పష్టత కావాలంటే ఏ హిమాలయ పర్వతం ఎందైతే అంటే అటువంటి హిమాలయ పర్వతము ఆ శిఖర భాగం యందు చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, అటువంటి శిఖరం యందు కనిపించేటువంటి చంద్రుణ్ణి చంద్రశేఖర అని చెప్పి పిలిచామట. ఎవరికైతే శిఖ యందు చంద్రుడున్నాడో అతడు అని కదా. ఎవరికైతే అంటే ఏ హిమాలయ పర్వతం ఎందైతే అని రాసుకోండి. ఎవరికైతే ఏ హిమాలయ పర్వతం ఎందైతే, ఏ హిమాలయ పర్వతం ఏదైతే అందు ఎట్లా వస్తుంది మరి? యస్య అంటే ఎవరికైతే కదా. సప్తమిలో చెప్పారు కదమ్మా. యస్య అంటే షష్ఠి కదా. ఏ శిఖరం ఎందైతే, ఏ శిఖర భాగం ఎందైతే అంటే ఏ హిమాలయ శిఖర భాగం ఎందైతే చంద్రుడు ప్రతీతమవుతున్నాడో అటువంటి చంద్రుడిని చంద్రశేఖరుడు అంటున్నాము. సరే మహోదయ. ఇది స్తోత్రాల్లో వస్తుందండి. చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామని శ్లోకం ఇది. ఓ చంద్రశేఖర చంద్రశేఖర్ అంటే హిమాలయమే, ఆ హిమాలయం చంద్రశేఖరుడు ప్రతీతమవుతున్నాడు. ఏమంటే ఇక్కడ హిమాలయం అన్నమాట, హిమాలయ సంకేతం చెప్తున్నాం. అంటే పాహిమాం అంటే రక్షించాను కదండి అర్థం. పాహిమాం అంటే నన్ను రక్షించాను కదా అర్థం. అంటే దీనికి అనేక అర్థాలు ఉన్నాయండి. ఇప్పుడు చంద్రశేఖర్ పాహిమా అంటే ఆ చంద్రశేఖర్ శబ్దం ఇది కాదు, ఇది. ఓకేనా? అది వేరు ఇది వేరు అంటారా? సార్ పాఠాన్ని జరగకుండా చేయకండి సార్, చాలా ఇంటర్ప్రిట్ చేయకండి సార్. చాలా మధ్యలో పాఠం జరగకుండా చేస్తున్నారు సార్. ఓకే, పూర్వపదము ఉత్తర పదం అనేటివి మనకు తెలుసుకోకుండా అయితే మనం ఒక పదం తీసుకున్నాం అంతే. సామాన్య శాబ్దిక అర్థం ఏ శిఖరం ఎందైతే చంద్రుడు ప్రతీతమవుతున్నా అది చంద్రశేఖర అని చెప్పుకున్నాం. అదే ఆ చంద్రశేఖర ఎవరంటే ఆ హిమాలయము, హిమాలయ పర్వతము అని చెప్పుకున్నాం. అస్తు మహోదయ. అస్తు.
ఓకే, స్పష్టమైంది కదా. అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే శిఖరం యందు చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, అది రాసుకున్నాను ఒక తాత్పర్యం. అటువంటి హిమాలయ పర్వతము ఎక్కడైతే ఏ శిఖర భాగం ఎందైతే చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, ఏ శిఖర భాగం ఎందైతే చంద్రుడు ప్రతీతమవుతున్నాడు, దాని యొక్క తాత్పర్యం రాసుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా వ్యధికరణ బహుళ సమాసం గురించి మనం బ్రాకెట్ హిమాలయ కూడా పెట్టుకోండి. ఫస్ట్ నెక్స్ట్ చూడండి, సహార్థక బహువ్రీహి సమాసం. మూడవది సహార్థక బహువ్రీహి సమాసం. సహార్థక బహువ్రీహి సమాసం బ్రాకెట్ సూత్రం రాసుకో. తేన సహేతి తుల్య యోగే, తేన సహేతి తుల్య యోగే, తేన సహేతి తుల్య యోగే. తేన సహేతి తుల్య యోగే. రాసుకోండి. తోటి వెంట అనే అర్థంలో బహువ్రీహి సమాసము. తోటి లేదా వెంట అనే అర్థంలో బహువ్రీహి సమాసం అని పెట్టుకోండి అక్కడ బ్రాకెట్ లో. తోటి వెంట అనే అర్థంలో, తోటి లేదా వెంట అనే అర్థంలో, తోటి లేదా వెంట అనే అర్థంలో బహువ్రీహి సమాసము. ఇక్కడ ఈ సమాసంలో సహస్థానం, హకారం అండి, విసర్గం కాదు. సహస్థానంలో హకారం, సహస్థానంలో భావం వస్తుంది. ఈ సమాసంలో సహస్థానంలో భావం వస్తుంది, అంటే ఆదేశం వస్తుంది. ఆదేశం వస్తుంది. సహస్థానంలో ఆదేశం వస్తుంది. సహా తొలగించి పెట్టుకుంటాం. సహస్థానం ఆదేశం వస్తుంది. ఓకే, ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ ఈ సమాసం అంటే తోటి లేదా వెంట అంటే రాముని తోటి, రాముని వెంట అంటే అలాంటి అర్థంలో ఇక్కడ మనకు వాక్యాలు ఉంటాయి, సమస్త పదాలు ఉంటాయి. చూద్దాం, రాసుకోండి. ఒకటోది పుత్రేణ సహిత. సహ అని చెప్పు, సహతో ఏమొస్తుంది, సహస్థానం ఆదేశం వస్తుంది అన్నమాట. పుత్రేణ సహిత ఈజ్ ఈక్వల్ టు సపుత్ర. ఇప్పుడు సహిత అనే స్థానంలో ఆదేశం వచ్చింది అన్నమాట. పుత్రేణ సహిత ఈజ్ ఈక్వల్ టు సపుత్ర. ఉదాహరణ ఏంటి, పుత్రేణ సహిత ఈజ్ ఈక్వల్ టు సపుత్ర. పుత్రేణ సహిత అంటే పుత్రుని తోటి, ఏదైనా కావచ్చు, పిత కావచ్చు, మాత కావచ్చు, మనం పెట్టుకోవచ్చు సమస్త, అది ఉత్తర పదం. పుత్రేణ సహిత సపుత్ర పిత, సపుత్ర మాత, సపుత్ర భ్రాత, మన ఇష్టం. ఆ అంతిమ పదం, ఉత్తర పదం, అన్య పదం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పుత్రేణ సహిత విగ్రహవాక్యం సమస్త పదంలో సహిత అనే స్థానం, సహిత అంటే ఆదేశం వచ్చిందన్న, సపుత్ర అయిపోయింది సమస్త పదం. పుత్రేణ సహిత ఈజ్ ఈక్వల్ టు సపుత్ర. ఇదే విధంగా అగ్రజేన సహిత సాగ్రజ, అగ్రజేన సహిత సాగ్రజ. రెండవది అగ్రజేన సహిత సాగ్రజ, అగ్రజేన సహిత సాగ్రజ. అగ్రజేన సహిత సాగ్రజ. నెక్స్ట్
అగ్రజేన సహిత సాగ్రజ. నెక్స్ట్ అనుజేన సహిత సానుజ. అనుజేన సహిత సానుజ. ఇక్కడ సా వచ్చిన తర్వాత సాలో ఉండే అకారము, అనుజహలో ఉండే అకారము, ఆ రెండింటి మధ్య అకా సవర్ని దీర్ఘాపకారంగా దీర్ఘ సంధి చేసుకుంటే సానుజహ అయిపోయిందండి. ఓకేనా? సా ఆదేశం వచ్చింది అనుకోవద్దు, అక్కడ దీర్ఘ సంధి చేయడం వల్ల సా వచ్చేసింది అన్నమాట సమస్త పదంలో. అనుజేన సహిత సానుజ. అనుజేన సహిత సానుజ. నెక్స్ట్ బాంధవేన సహిత సబాంధవ. ఇలాగ ఎన్ని రాసుకోవచ్చు. బాంధవేన సహిత, బాంధవులతోటి, బాంధువుల వెంట ఎవరైతే ఉన్నవాడిని సబాంధవ అంటారు. ఓ బంధువులతోటి వచ్చాడండి, బంధువుల వెంట వచ్చాడండి అంటాం. తోటి వెంట అర్థం వచ్చింది కదా, తోటి వెంట అర్థంలో ఉంటే ఇది మనకు సహార్థక, తోటి అర్థంలో ఉంది కదా, సహార్థక బహుది సమాసం అంటాం. సహయోగన తోటి వెంట అనే అర్థంలో వస్తున్నాయన్నమాట. బాంధవేన సహ సబాంధవ, సబాంధవ, సబాంధవ. అలాగే నెక్స్ట్ ఉదాహరణ వినయేన సహిత సవినయం. వినయేన సహితం సవినయం రాయండి. వినయేన సహితం సవినయం. వినయేన సహిత సవినయ. వినయేన సహితం సవినయం. వినయేన సహితం సవినయం. ఆదరేణ సహితం సాదరం. గురుగారు ఆదరేణ సహితం సాధరం. ఆదరపూర్వకంగా ఉండండి. సాధరం ఇక్కడ ఆకాశవం తిరిగి వచ్చినాడు, సాధరం అయిపోయింది. ఆధరేణ సహితం సాధనం. ఓకేనా? గురుగారు ఇది సహార్థంలో కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నామట. ఇప్పుడు మొత్తం 5 భేదాల్లో 3 భేదాలు చెప్పుకుని 4 భేదాలు రాసుకోండి. బహువ్రీహి సమాసానికి 5 భేదాలు చెప్పుకున్నాము. 5 భేదాలు ఒకటి సమానాధికరణ బహువ్రీహి సమాసం ఒకటవది, రెండవది వ్యధికరణ బహువ్రీహి సమాసము, మూడవది సహార్థక బహువ్రీహి సమాసము, 4 కర్మ వ్యతిహార బహువ్రీహి సమాసం. ఇది పెట్టుకోండి. కర్మ వ్యతిహార బహువ్రీహి సమాసం. కర్మ వ్యతిహార బహువ్రీహి సమాసం. కర్మ వ్యతిహార బహువ్రీహి సమాసం. దానికి సూత్రం రాసుకోండి. తత్ర తేనేదమితి సరూపే. తత్ర తేనేదమితి సరూపే. తత్ర తేనేదమితి సరూపే. తత్ర తేనేదమితి సరూపే. రాసుకోండి తాత్పర్యం. తృతీయాంతము లేదా సప్తమ్యంతం తృతీయాంతము లేదు. తృతీయాంతము లేదా సప్తమ్యంతానికి, తృతీయాంతము లేదా సప్తమ్యంతానికి యుద్ధం చేసే అర్థంలో, అంటే కలిపే అర్థంలో, తృతీయాంత లేదా సప్తమ్యంతానికి యుద్ధం చేసే అర్థంలో సమాసం. యుద్ధం చేసే అర్థం సమాసం. తృతీయాంత లేదా సప్తమ్యంతానికి యుద్ధం చేసే అర్థంలో. యుద్ధం ఏంటో చూద్దాం.
యుద్ధం చేసే అర్థంలో సమాసం. కలిపి ఈ అని సమాసం అక్కర్లేదండి మహోదయ్. ఏంటండి? కలిపే అన్నారు కదా మీరు. కలిపి వద్దు, రాసుకో. యుద్ధం చేసే అర్థంలో సమాసం. యుద్ధం చేసే అర్థంలో సమాసం. అదే యుక్తం కదా మహోదయ్, యుక్తం చేసే అర్థం అదే యుద్ధం. యుద్ధం. ఆ యుద్ధం ఏంటి? పరస్పర ఇద్దరికి గొడవ పెట్టడం అంటే యుద్ధం చేయడం అంటే. ఇక్కడ ఈ సమాసంలో పూర్వ పదానికి దీర్ఘము. ఈ సమాసంలో పూర్వ పదానికి దీర్ఘము, అంతిమంలో ఈకారం వస్తుంది మరియు అంతిమంలో ఈకారం వస్తుంది. పూర్వపదం దీర్ఘము, అలాగే అంతిమంలో ఈకారము, అంతిమంలో ఈకారము, అంతిమ ఈకారం మరియు అవ్యయం వస్తుంది. మరియు అవ్యయం వస్తుంది. అంటే అవ్యయం అంటే ఇంకా అవ్యయ సంధ్య వచ్చేస్తుంది అన్నమాట. అవ్యయం వస్తుంది. అవ్యయం వస్తుంది. అంటే సప్తమ్యంత, వినండి ఒకసారి. సప్తమ్యంత శబ్దానికి వేరే సమాన రూపంలో ఉన్నటువంటి సప్తమ్యంత శబ్దంతో యుద్ధం చేయడం, యుద్ధం చేసే అర్థంలో బహుళ సమాసం వస్తుంది. లేదా పంచమ్యంత శబ్దానికి అదే సమాన రూపంలో ఉన్నటువంటి పంచమ్యంత శబ్దంతో యుద్ధం చేయడాన్ని, కలిపి యుద్ధం చేయడాన్ని యుద్ధం చేసే అర్థంలో బహుళ సమాసం వస్తుందన్నమాట. ఓకేనా? ఈ సమాసంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ సమాసంలో పూర్వపదానికి దీర్ఘం వస్తుంది, అంతిమంలో ఈకారం వస్తుంది, మరియు అది అవ్యయం అవుతుంది. అవ్యయం వస్తుందని చెప్పారా? అది అవ్యయం అవుతుంది అని రాసుకోండి. మరియు అది అవ్యయం అవుతుంది. ఓకే, రాసుకోండి ఎలాగా, ఏ విధంగా అనేది. ఏం చెప్పాను? తృతీయాంతానికి అదే సమాన రూపమైనటువంటి తృతీయాంతంతో, సప్తమ్యంతానికి అదే సమాన రూపం ద్వితీయ సప్తమ్యంత శబ్దానికి. అంటే పూర్వపద సప్తమ్యంత ఉండాలి, ఉత్తరపదం సప్తమ్యంత ఉండాలి. పూర్వపదం తృతీయాంతం ఉండాలి, అంటే ఉత్తరపదం తృతీయాంతం ఉండాలి. అలాగే సమాన రూపంతో యుక్తమైనటువంటి శబ్దాలతోటి యుద్ధం చేసే అర్థంలో సమాసం వస్తుందన్నమాట. ఇక్కడ ఈ సమాసంలో సమస్త పదంలో మార్పు వచ్చినప్పుడు పూర్వపదం దీర్ఘం వస్తుంది, అంతిమంలో ఈకారం వస్తుంది, మరియు అది అవ్యయం అవుతుంది. అంతిమంలో ఈకారం వస్తుంది మరియు అది అవ్యయం అవుతుంది అని చెప్పి. ఓకే, ఉదాహరణ రాసుకొని ఎలాగనేది. కేశేషు గృహీత్వా, కేశేషు ఎంచుకలు పట్టుకొని గృహీత్వా పట్టుకొని, కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం. కేశేషు గృహీత్వా చూసి రాసుకోండి. ఇదం యుద్ధం ప్రవృత్తం అంటే కేశాలను పట్టుకొని, అంటే వెంట్రుకలు పట్టుకొని ఈ యుద్ధం ప్రవృత్తం, యుద్ధం ప్రారంభమైంది. అందుకే కేశి అంటున్నామట. కేశి ఇది ఈక్వల్ అవుతుంది కేశి. ఆచార్య కేశేషు గృహీత్వా కాదా? అది రాసుకుంది. మీకు విగత వాక్యం చెప్పడానికి ప్రక్రియ ఒక చెప్పాను. కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఓకేనా? రాసుకోండి. ముందు ఒక కేశేషు పదం కూడా యాడ్ చేసుకోండి. కేశే ఒక పదం ముందు యాడ్ చేసుకో. కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం.
ఎందుకంటే మీకు అంటే అలా రాయించలేదు కాబట్టి మీకు సందేహం ఎందుకు రాయించను, రాసుకుని స్పష్టంగా ఉంటుంది. ఎందుకు సప్తమ్యంతో అదే సమానమైన సప్తమ్యంతో యుద్ధం చేయించడం అని చెప్పాము. యుద్ధం చేసే అర్థంలో కేశేషు వెంట్రుకలు పట్టుకొని, ఇంకో పదం చెప్పామండి. వెంట్రుకలు పట్టుకొని భయ్ మొత్తం వెంట్రుకలు పట్టుకొని కొట్లాడమని చెప్తుంటామంట. అన్నట్టుగా కేశేషు గృహీత్వ ఇదం యుద్ధం ప్రవృత్తం రాసుకోండి, ఇబ్బంది కదా. ఇది ఈక్వల్ టు కేశి. అక్కడ మనం చెప్పుకున్నదా కేశ ఒక పూర్వ పదము, కేశి ఉత్తర పదము. రెండు రెండు పదాలు కేశ, పూర్వ పదం కేశనే, ఉత్తర పదం కేశనే. కాదు పూర్వ పదానికి ఏమొస్తుంది, పూర్వ పదానికి దీర్ఘం వస్తుంది, కేశ అయిపోయింది. మళ్ళీ ఏమొస్తుంది, అంతిమంలో ఈకారం వస్తుంది, కేశి అయిపోయింది. అంతిమంలో మొత్తం సమస్త పదంలో కేశి వచ్చిందా. కేశ అనేది అంతిమంలో ఉండే అక్కడ కేశ రెండో పదంలో ఉన్నటువంటి అకారం ఈకారం వచ్చి కేశి అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇది అవ్యయపదం అవుతుంది. ఏమవుతుంది, ఇది మొత్తం పదం అంతా ఏమవుతుంది, అవ్యయపదం అవుతుంది. అవ్యయపదం కావడం వల్ల ఏమొస్తుంది, పక్కన వచ్చే సు లుక్ అయిపోతున్నాడు. సు తెచ్చుకుంటాము, సుకి లుక్ చేస్తాం, అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా. అందుకే సు కనిపించడం లేదా అంట. విసర్గం కనిపిస్తుందా, విసర్గం లేదు. అది దీని యొక్క తాత్పర్యం. అర్థమైందా. కేశి అంతిమ ఈకారం వచ్చిందా. అదే కదా ఈ సమాసంలో పూర్వపదానికి దీర్ఘం వస్తుంది, అంతిమంలో ఈకారం వస్తుంది, మరియు అవ్యయం అవుతుంది. ఇది మొత్తం అవ్యయం అయిపోయింది. అవ్యయం కావడం ఏం లాభం వచ్చిందంటే పక్కన విసర్గాలు లేవు మనకు. ఓకేనా. అస్తు కేశి అంటాం. అలాగే రెండో రాసుకుని ఇది తృతీయ విభక్తి, సప్తమ విభక్తికి చూసాము. తృతీయ విభక్తి చూడండి. దండైశ్చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. అక్కడ బొచ్చు పట్టుకొని కొట్లాడుకోవడం. ఇక్కడ కథలతోటి దండైశ్చ ప్రహృత్య అంటే కథలతోటి ప్రహారం చేసుకుంటూ ఇదం యుద్ధం ప్రవృత్తి, యుద్ధం ప్రారంభమైంది. గ్రామాల్లో చదువుతుంటారు, ఆడవాళ్ళంతా బొచ్చులు పట్టుకుంటారు, మగవాళ్ళ కథలు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. దండైశ్చ తృతీయ విభక్తి బహువచనం అండి. దండైశ్చ ప్రహృత్య అంటే ప్రహారం చేసుకుంటూ ఇదం యుద్ధం ప్రవృత్తం. దండి దండ ప్లస్ దండ, ఇదే అండి దండ పూర్వపదం, ఉత్తరపదం దండ. ఇక్కడ ఈ సందర్భంలో పూర్వపదానికి దీర్ఘం వచ్చేసింది, అంతిమంలో ఈకారం వచ్చేసింది, మొత్తానికి అవ్యసంధ్య వచ్చేసింది. అవ్యసంధ్య వచ్చింది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారం సుప్లుక్ అవుతుంది. అంటే విసర్గం పక్కన ఏం లేదు మనకు. దండి అలా వచ్చింది అన్నమాట. దండి దండి. ఓకేనా. ఇంకోటి ఉదాహరణ ఉందా, ముష్టి అంటే ముష్టి ప్రహారం చేస్తాం కదా. ముష్టి అంటే పిడికిలు బిగించి కొట్టడం అన్నమాట. ఒకరి పిడికి రోజు ఏదో అంటాం కదా, ఏదో మన గేమ్ ఆట ఉంది కదా, పిడిగుద్దుల ఆచార్య, బాక్సింగ్ అంటాం కదా, అలాగా. జీ బాక్సింగ్. ముష్టిభిశ్చ ప్రహృత్య అంటే ముష్టితో అక్కడ బాక్స్ అనేది ఒక ముష్టితో కొట్టుకుంటుంటుంది అన్నమాట, పిడికిలు బిగించే కొట్టుకుంటుంది అన్నమాట. ముష్టిభిః చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇది ఈక్వల్ టు ముష్టి. చూడు మొట్ట పూర్వపదానికి మామూలుగా ముష్టి రెండు, ముష్టి హ్రస్వీకారం, ఉత్తర పదం ముష్టి రెండు సమాన పదాలు అనమాట. పూర్వపదానికి ఉండే ఈకారానికి దీర్ఘం వచ్చింది, చెప్పేది పూర్వపద దీర్ఘం వస్తుంది అంతిమంలో, ముష్టి అయిపోయింది. రెండో పదానికి అంతిమంలో అకారం ఇకారం, ముష్టి ఇకారం కదా, ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట, దానికి ఇకారం వచ్చేసింది. అలాగే అవ్యసంధ్య వచ్చేసింది. అవ్యసంధ్య రావడం వల్ల మనకు విభక్తి లోపిస్తుంది, సు వస్తుంది, సుకి లోపం అవుతుంది. అందుకే ముష్టిభిః చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం ఇజ్ ఈక్వల్ టు ముష్టి. ఇకారాలండి అంతంలో సమాస పదంలో.
దీర్ఘ ఈకారాల ఆ సమస్త పదంలో ఈ హ్రస్వ ఈకారం అండి అంతిమంలో. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఈ పూర్వపదం దీర్ఘం వస్తుంది, అంతిమంలో ఈకారం వస్తుంది మరియు అవ్యయం అవుతుంది. అంటే ఇక హ్రస్వ ఈకారం వస్తుంది. ముష్టి ముష్టి పూర్వపదం దీర్ఘము, ఉత్తర పదంలో హ్రస్వం ఉంటుంది. ఓకే. బాహాబాహి అది కూడా చెప్పొచ్చు కదండి. మహోదయ ముష్టాముష్టి అవదా మహోదయ? బాహాబాహి ఏంటంటే ఒక నిమిషం అండి శుభ్రది కదా చెప్పండి. బాహాబాహి ఏంటి ముష్టి ఒకసారి చూద్దామండి. ఏంటండి బాహాబాహి? ఇది చెప్పుకోవచ్చు. బాహువులతో కొట్టుకుంటారు కదా, బాహువులతో. బాహుశ్చ బాహుష్టిది బాహాబాహి అలా చెప్పుకోవచ్చు. ముసలా ముసలి కూడా చెప్పుకోవచ్చు. ముసలా ముసలి అలా నేను చెప్పుకోవచ్చు అండి. కచా కచి కచా కచి అంటే వివాదం, వాద వివాదం, వాదావాది వాద వివాదం, వాదావాది వాద వివాదం యుద్ధం చేస్తుంది అన్నమాట. ఈ పదం ముష్టి ముష్టి ముష్ట ముష్టి మహోదయ. ఓకేనా. అంటే ముష్టి ఇవన్నీ అలా ముష్టి సమాచారం ఇక్కడ కనిపించే విధంగా ఎలా ఉందో రాసుకోండి. ముష్టి ముష్టి. ఓకేనా. అంతిమం రాసుకోండి. అంతిమంలో 5ది నయాది తోటి ఉపసర్గం యొక్క సమాసం. నై మరియు ఉపసర్గం తోటి సమాసం. నై మరియు ఉపసర్గం తోటి బహుళీ సమాసం. నై మరియు ఉపసర్గం తోటి బహుళీ సమాసం. నై మరియు ఉపసర్గం తోటి బహువ్రీహి సమాసం రాసుకోండి. నై మరియు ఉపసర్గం తోటి బహువ్రీహి సమాసం. దీని యొక్క ఉదాహరణ రాసుకోండి. అవిద్యమానః పుత్రః యస్య సహ అపుత్రః. అవిద్యమానః పుత్రః యస్య సహ అపుత్రః. అపుత్రః దేవదత్తః, అపుత్రః రామః, అపుత్రః ఏదో ఒక పేరు అన్నమాట. అపుత్రః నరః, అపుత్రః శివః, ఏదో ఒకటి శబ్దం రాసుకోండి. పుత్రుడు లేటువంటి వాడు అని అర్థం. ఎవరు ఆ వ్యక్తి, ఎవరికైతే ఆ పుత్రుడు లేడో. అవిద్యమానః పుత్రః పుత్రుడు విద్యమానంగా లేడు. యస్య ఎవరికైతే సహ అతడు. అపుత్రః నరః, అపుత్రః మనుష్యః. ఏదో రాసుకోండి. అపుత్రః మనుష్యః రాసుకోండి. అపుత్రః మనుష్యః. నెక్స్ట్ రాసుకోండి. రెండవది ప్రపతిత పర్ణః. పతితః పర్ణః యస్య సహ. ప్రపతితః పర్ణః ఇక్కడ అవిద్యమానః ఇది రాసుకోండి. ప్రపతితః పర్ణః యస్య. ప్రపతితః పర్ణః
ప్రపతితః పర్ణః యస్య సః ప్రపతిత ప్రపర్ణః. ప్రపతితః అనే పదానికి ప్రాశబ్దంతో చెప్పుకున్నాం. ప్రపర్ణః, ప్రపతితః పర్ణః యస్య సః ప్రపర్ణః. ప్రపర్ణః వృక్షః, ప్రపర్ణః శాఖ. ప్రపర్ణ వృక్ష రాసుకునేది ఒకటి. ప్రపర్ణః వృక్షః, వృక్ష బ్రాకెట్లో. అలాగే అస్థి క్షీరా గౌః, అస్థి క్షీరా గౌః. अस्ति ही क्षीराः यस्याः सा, ये गौ कहते, ये आव कहते. अस्ति ही क्षीराः, ఆచార్య పర్ణః అనాలా పర్ణాః అనాలా? अस्ति पर्णः రాసుకో, ఏకవచనం రాసుకోండి. ప్రపతితః పర్ణః ప్రపర్ణః పుల్లింగంలో ఉంది, ఏకవచనం చెప్పాను. अस्ति क्षीरा गौः, अस्ति ही क्षीरा गौः, अस्ति ही क्षीरा यस्य सः यस्य सा, यस्याः सा रायणि, यस्याः सा गौः. अस्ति क्षीरा गौः, अस्ति ही क्षीरा यस्याः. ఇక్కడ అస్థి క్షీరం శబ్దము నపుంసకలింగం తీసుకోండి. అస్థి హి క్షీరం యస్యాః సా సా అస్థి క్షీరా గౌః, అస్థి క్షీరా గౌః. గౌకు విశేషణం కాబట్టి గౌ ముఖ్యమైనది, అందుకే స్త్రీలింగంలో గా క్షీరా పెట్టాం. అస్థి క్షీరా గౌః. ఆచార్య ఇక్కడ పూర్వ పదము ఉత్తర పదము ఒకే విభక్తిలో ఉండొచ్చా ఆచార్య? ఎక్కడ పతితః పర్ణః అన్నాము. అక్కడ వెదికల బహుళ సమాసాలు భిన్నంగా ఉంటాయి. వెదికల సమాసం కాదు కదా ఇది. ఓకే నై. ఓకేనా, వెదికల బహుళ సమాసంలో మాత్రం భిన్న భిన్న విభక్తులు ఉంటాయి. సహార్థకం దాటేమో అంతిమ నై సమాసాలు, నైతో యుక్తమైనటువంటిది. నై మరియు ఏం చెప్పుకున్నాం, ఉపసర్గంతో యుక్తమైనది. ఉపసర్గంతో యుక్తమై చెప్పుకున్నాడ. ఉత్పదంగా తీసుకుంటామండి. ఉపసర్గ మహోదయవి అస్తి అస్తు అస్మి ఇలాంటి ఉపసర్గలు ఏంటండి ఇవి? ఉపసర్గలతోటే మహోదయ, ఉపసర్గలతోటే. ఉదాహరణ మీరు చెప్పి అస్థి అనే ఉపసర్గ కదా, అది ఆ ఉపసర్గ ఇక్కడ అర్థం అవుతుంది. నై మరియు ఉపసర్గకే, నై మరియు అంటే నై సమాసం మరియు ఉపసర్గంతో యుక్తమైనటువంటి. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఉపసర్గతోనైనా మహోదయ అస్థి అది. ఇది అంటే దీంట్లో ఉపపదం కూడా తీసుకుంటాం. ఉపసర్గాలకి అంతర్గతంలో కొన్ని ఉపపదాలు వస్తాయి. మామూలుగా ఉపపదం ఇవ్వాలి. ఇక్కడ అస్థి క్షీరా గౌః అని కొంచెం భిన్నమైన ఉదాహరణ ఇచ్చి, డైరెక్ట్ గా అయితే ఉదాహరణ తీసుకోకూడదు. పై ఇచ్చిన మనకు హెడ్డింగ్ ప్రకారంగా అయితే తీసుకోకూడదు, కానీ ఇచ్చారు కదా. ఆ ఉపపదం అది అస్థి డైరెక్ట్ గా ఉపసర్గం కాదు కదా, ఉపపదంగా తీసుకోవచ్చు. అస్తు మహోదయ. అస్తు. అప్పుడు అస్థి అంటే కరెక్టేనా మహోదయ? అస్థి క్షీరం గౌః అంటే కరెక్టేనా? అస్థి క్షీరం అస్థి క్షీరం గౌః. అవునండి, అస్థి అనొచ్చా మహోదయ? అస్థి క్షీరం యస్యాః సా గౌః అన్నారు. అదండి, అస్థి క్షీరం యస్యాః సా గౌః. అది సమస్త పదం. అస్థి క్షీరా గౌః సా అంతే, ఇది కొరకు అస్థి క్షీరా గౌః. గౌకు విశేషణం.
గౌకి విషయం అస్థి క్షీర శబ్దం. ఆ తిగంత రూపాలకు ఓకే. వస్తాయి కదా మహోదయ, అది ఉంటుంది అయితే. ఏంటండి? తిగంత రూపాలకి సమానంగా వస్తాయని ఇది వరకు చెప్పారు మహోదయ మీరు. దానికి ఉదాహరణ చెప్పారు. నేను చెప్పాను, మీరు అది చూస్తున్నాను. ఏ సందర్భం చెప్పాను చూస్తున్నాను. ఫస్ట్ దీనికి విశేషం చూస్తాం వస్తే నేను చెప్తాను. ఓకే, ఈ రకంగా మనం బహువ్రీహి సమాసానికి 5 భేదాలు చెప్పుకున్నాము. 5వ భేదం కూడా మనం ఇక్కడ చూసాం అనమాట. ఈ రకంగా ముఖ్యంగా బహువ్రీహి సమాసంలో కొంచెంగా లోతుకు వెళ్ళొచ్చు, మనకి ఎంత అయితే అవసరమో అవి చెప్పాను. దీంట్లో కూడా మళ్ళీ చూసినట్లయితే 7 రకాలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో దాని విభాగాలు ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ అన్ని మనకు ఇక్కడ అవసరం లేదు. ఎంతైతే ఖచ్చితంగా అవసరం అవి కొన్ని ఎక్కువ తీసుకొని చెప్పాను. ఓకేనా, అది కొంచెం విషయ ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ లాస్ట్ లో కూడా మళ్ళీ ప్రసంగం వస్తుంది, అక్కడ చెప్పుకుందామండి. ఓకే, ఈ రకంగా మనం ముఖ్యంగా బహువ్రీహి సమాసానికి 5 భేదాలు ఏవైతే ఉన్నాయి, అవాంతర భేదాలు మనకు అవసరం లేదన్నమాట. అవాంతర భేదాలతో సంబంధించి ఒక్కో ఉదాహరణ మనం తీసుకున్నాం. అక్కడ ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి, మనకు ఎక్కడ ఎంతైతే అవసరమో అది తీసుకున్నాము. కాబట్టి ముఖ్యంగా 5 భేదాలు గుర్తుపెట్టుకోండి. బహువ్రీహి సమాసానికి సమానాధికరణ బహువ్రీహి సమాసం, అలాగే వ్యధికరణ బహువ్రీహి సమాసం, సహార్థక బహువ్రీహి సమాసము, కర్మ వ్యతిహారం. కర్మక వ్యతిహారం చేసాం. కర్మ వ్యతిహారం అంటే ఒక కర్మ ఇంకో కర్మ అంటే వ్యతిహారం అంటే భిన్న భిన్నంగా ముష్ట ముష్టి కేశ కేశ ఒకరిగా కొట్టుకున్నారా కర్మ, అదే కర్మ వ్యతిరేక అంటే పరస్పరం వ్యతిహారంగా జరుగుతున్నాడు. కాబట్టి కర్మ వ్యతిహారం చెప్పుకున్నాం. అంతం నయాది నై మరియు ఉపసర్గాదితోటి, నై మరియు ఉపసర్గంతో సమాసం చెప్పుకున్నాం. నై మరియు ఉపసర్గంతో సమాసం, అది మనకి సంబంధించిన ఒకటి. మొట్టమొదటి అవిద్యమాన పుత్ర యస్య స అని చెప్పుకున్నాము. ప్రపతిత పరన్న, ఇది ఉపసర్గంతో చెప్పుకున్నాం. అలాగే అస్థి క్షీరాగ్రహం కొంచెం భిన్నంగా చేయబడింది, అది మనం ఉపపదంగా తీసుకున్నాం. అంటే దీంట్లో ఇంకా ప్రకారాలు ఉన్నాయని చెప్పాం కదా, దాంట్లో ఒకటి ఉదాహరణ అలా ఇవ్వబడింది, అది కూడా రాసుకున్నాం. ఈ రకంగా దీంట్లో ఉన్నటువంటి 149వ నియమం అభ్యాసం 22లో ఉన్నటువంటి 149వ అభ్యాసం ఇక్కడ సంపన్నమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ శబ్దకోశంలో ఉండే శబ్దాలను అలాగే సమాసానికి సంబంధించినటువంటి సమస్త పదాలకు సంబంధించి బహువ్రీహి సమాసానికి సంబంధించి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం రేపు చెప్పుకుందామండి. ఫస్ట్ ఆచార్య వారు అడిగారే కంటే కాలహ అనే దగ్గర, కంఠంలో నలుపు వర్ణం ఎవరికైతే ఉందో అతడు అని మనం రాసుకున్నాం కదా ఆచార్య. ఇంకొకటి కూడా అన్నారు వాళ్ళు, ఏదో అడిగారు. ఏదని చెప్పడం ముఖ్యం. కంఠంలో కాల సూత్ర పదంలో ఉంది, కంటే కాలహ, కంఠంలో కాలవర్ణము, కాల చిహ్నము ఎవరికైతే ఉందో అతని కంటే కాలహ అంటాము ఆ వ్యక్తిని. కాలహ అంటే సర్పం కూడా ఉన్నది. అదే చెప్తే అది వక్త యొక్క వీక్షణ బట్టి ఉంటుంది. కంటే కాలహ సర్ప యస్య సహ శివ, కాల సర్పం నల్ల పాము ఎవరికైతే ఉంటుందో పెట్టుకునే దాన్ని బట్టి వక్త అది ఏ ప్రకారంగా ఇవ్వబడి తెలిసిపోతుంది మనకు. ప్రయోగం పూర్వ పదాలు ఉత్తర పదాలు చూసినప్పుడు మనకు శ్లోకంలో అయినా ప్రయోగంలో అయినా వాక్యంలో అయినా అది ఏ సందర్భంలో ఇవ్వబడింది దాన్ని బట్టి తీసుకుంటాం అనమాట. ఓకేనా, అందుకే వాక్యాలన్నీ కూడా గరకాహ వివక్షాదినాని భవంతి అన్నమాట. వివక్షా కార్యంలో ఉంటాయన్నమాట. ఓకే మహోదయ, గర్లే గరళం కంటే యస్య సహ గర్లకంఠ, అది కూడా ఉంది. ఓకే మనకు తెలుసు. ఒకటి ఉపలక్షణంగా ఒకటి చెప్పుకుని దాన్ని బేస్ చేసుకుని దీన్ని నిమిత్తం చేసుకుని అలాగే ఎన్నో ఉదాహరణ తయారు చేయొచ్చు భిన్న ప్రయోగాలు. అస్తు మహోదయ. ఓకే అస్తు, వాక్య చెప్పుకున్నాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ చిన్న సందేహం. నమస్తే మహోదయ.